మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్యాష్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అయితే అదే రోజు సుప్రీంకోర్టులో కేటీఆర్ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ ఏసీబీ విచారణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. రేపు విచారణ చేపట్టాలని కోరడంతో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న బుధవారం రోజున కేటీఆర్ క్యాష్ పిటిషన్పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈడీ కూడా విచారించే అవకాశం కనిపిస్తుందని ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్న రిపోర్టర్లతో అమానుషంగా పోలీసులు ప్రవర్తించారు. విధుల్లో ఉన్న జర్నలిస్టులను పోలీసు అధికారి నెట్టివేయడంతో జర్నలిస్టులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లేదా ఇప్పుడే రమ్మను డీసీపీ గారి దగ్గరికి పోయి మాట్లాడదాం. అరే సీనియర్ ఆఫీసర్లు అట్లాంటి వాళ్ళు ఎంత పడతాడు మాట్లాడే విధానం ఉంటుంది. రెస్పెక్ట్ చేస్తున్నాం. చూస్తూనే ఉన్నాడు, కాళ్ళ పట్టుకొని నెట్టేస్తూనే ఉన్నాడు. అసలు అట్లా ఆగిపోతుందేమో అనుకున్నా.